కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకుని అమెరికా నుంచి వచ్చేలోపే తాను రాసిన లేఖ లీక్ అయిందన్నారు ఎమ్మెల్సీ కవిత. అది తాను రెగ్యులర్గా ఇచ్చిన ఫీడ్బ్యాక్ అన్నారు. పార్టీలో అన్ని స్థాయిలోని నాయకుల అభిప్రాయాలు, ప్రజల స్పందన మాత్రమే తాను లేఖలో పొందుపరిచినట్టుగా తెలిపారు. అధినేతకు రాసిన లేఖ ఎవరు బహిర్గతం చేశారో తెలియదని, దీనిపై సమీక్షించుకోవాలని, తనకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదంటూనే కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయన్నారు. తన నాయకుడు కేసీఆర్ అని, ఆయన మార్గనిర్దేశత్వంలోనే ముందుకెళ్తామన్న కవిత ఇప్పుడు అసలు లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది? రాసిన లేఖను ఎవరు లీక్ చేశారు? కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలెవరు అన్నదే సస్పెన్స్గా మారింది. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయిన తర్వాత బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీపై బీఆర్ఎస్ కవిత అంచనాలకు తగినట్లుగా స్పందించకపోవడంపైన సీరియస్ గా ఉన్నారు. ఆ కోపమే తాజా పరిణామాలకు కారణాలుగా అనుమానిస్తున్నారు. కుమారుడి గ్రాడ్యుయేషన్ డే కోసం అమెరికా వెళ్లొచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోన్న తన మై డియర్ డాడీ లేఖ గురించి స్పష్టతనిచ్చారు. తాను కేసీఆర్కు లేఖ రాసినట్లు ధృవీకరిస్తూనే మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కేసీఆర్కు లేఖ రాశాను, ఇది 2 వారాల క్రితమే జరిగింది అని స్పష్టం చేశారు. తన అభిప్రాయాలను, పార్టీ ప్లీనరీ సభ నిర్వహణ, భవిష్యత్తు వ్యూహాలపై తనకున్న ఆలోచనలను లేఖ ద్వారా కేసీఆర్కు తెలియజేశానని, అయితే ఈ లేఖ ఎలా లీక్ అయ్యిందో తనకు అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ అంతర్గత పరిస్థితులను సూచిస్తున్నాయా అనే చర్చకు దారితీశాయి. కేసీఆర్కు నేను రాసిన లేఖే బయటకు వస్తే పార్టీలో ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తూ పార్టీలో పారదర్శకత లోపించిందని పరోక్షంగా ఆరోపించారు. కేసీఆరే మా నాయకుడు, ఆయన నాయకత్వంలో పనిచేస్తామని పునరుద్ఘాటించిన కవిత లేఖ రాయడంలో వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా కవిత లేఖ బీఆర్ఎస్లో అంతర్గత కలహాలకు కేరాఫ్గా నిలిచింది. లేఖ లీక్ ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఈ విషయంపై నేరుగా స్పందించడానికి ముఖం చాటివేయడం పలు అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యంగా లేఖలో కవిత బీజేపీపై మరింత దూకుడుగా వ్యవహరించాలని, కేసీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ప్రచారాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని ప్రస్తావించారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ లేఖను బీఆర్ఎస్లో అసంతృప్తికి, నాయకత్వ మార్పులపై ఉన్న భిన్న అభిప్రాయాలకు సంకేతంగా చూశారు. కవిత స్వయంగా లేఖను ధృవీకరించడం, పార్టీ అంతర్గత వ్యవహారాలు బహిర్గతం కావడం, అందున ఒక కుటుంబ సభ్యురాలి లేఖ ద్వారా జరగడం బీఆర్ఎస్కు ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చని స్పష్టమవుతోంది. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వరుసగా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు నేరుగా కేసీఆర్కు కలిసి చర్చించే వెసులుబాటు ఉన్నా కవిత లేఖ రాయడమేంటనే చర్చ మొదలైంది. దీని ద్వారా కవిత పార్టీలో పరిణామాలపై పూర్తి అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. లేఖలో కూడా కవిత తొలి 3 పేజీల్లో సానుకూల అంశాలు ప్రస్తావన చేయగా మిగతా 4 పేజీల్లో ప్రతికూల అంశాలను వివరించారు. ఇందులో ప్రధానంగా బీజేపీతో కేసీఆర్ సంబంధాలు కోరుకుంటున్నట్లు, దానిని కవిత వ్యతిరేకిస్తున్నట్లు లేఖలో రాసిన అంశాల ద్వారా బహిర్గతమవుతోంది. సాధారణంగా ఇలాంటి లేఖలు వచ్చినప్పుడు దానిపై ఖండనలు ఇస్తారు. కానీ అటు కవిత కార్యాలయం, ఇటు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 24 గంటలు మౌనంగా ఉండిపోయాయి. కేవలం బీజేపీ, కాంగ్రెస్లే మాట్లాడాయి. మొత్తంగా కవిత ప్రకటనతో తాత్కాలికంగా లేఖ వ్యవహారం సద్దుమణిగినా కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూరా దెయ్యాలున్నారంటూ మరో మాట పేల్చారు కవిత. మొదట కవిత లేఖపై రకరకాల ప్రచారాలు జరిగాయి. లేఖ కవిత రాసింది కాదని, ఫేక్ అంటూ బీఆర్ఎస్ వర్గాలు తిప్పికొట్టాయి. కానీ అమెరికా నుండి వచ్చిన కవిత లేఖపై క్లారిటీ ఇచ్చారు. 2 వారాల క్రితం తాను లేఖ రాశానని, గతంలో కూడా లేఖ ద్వారా అనేకసార్లు అభిప్రాయాలు పంచుకున్నానని గుర్తు చేశారు. తాను ఏదైనా లేఖ ద్వారానే చెప్తానని తెలిపారు. కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని తాను ఇటీవలే చెప్పానన్నారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాల వల్ల నష్టం జరుగుతోందని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్, బీజేపీ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు కేసీఆరేనని స్పష్టం చేశారు. ఆయన నాయకత్వంలో
తెలంగాణ బాగుపడుతుందని, పార్టీ కూడా ముందుకు వెళుతుందని తెలిపారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకుని, సవరించుకుని, కోవర్టులను పక్కకు జరుపుకుని ముందుకు వెళితే 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని వెల్లడించారు. కవిత శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్నారని తెలుసుకున్న కవిత అనుచరులు, జాగృతి సభ్యులు ఘన స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చారు. కవిత బయటకు రాగానే సీఎం సీఎం అంటూ ఆమె అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు, కవిత ఫోటోలను చేతబట్టి వెల్కమ్ చెప్పారు. కవిత జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కేటీఆర్తో విభేదాల కారణంగానే ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు కేటీఆర్కు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి, కవితకు టీబీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే వాదన తెరపైకి వచ్చింది. మరోవైపు కవిత లేఖ ఫేక్ అంటూ బీఆర్ఎస్ వర్గాలు చెబుతూ వస్తుండగా ఇదే విషయాన్ని ఆమె ద్వారా చెప్పించేందుకే రాయబారాలు సాగినట్టు సమాచారం. దానికి ఆమె ససేమి రాని మీడియా ముఖంగా తానే రాశానని స్పష్టం చేసేశారు కవిత. అమెరికా నుండి శుక్రవారం సాయంత్రమే శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న కవిత ఎయిర్పోర్ట్ నుంచి వెంటనే బయటకు రాకుండా సుమారు 40 నిమిషాలు వీఐపీ లాంజ్లో కూర్చుని ఫోన్ ద్వారా మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. ఆ ఫోన్లో ఎవరితో మాట్లాడారో తెలియలేదు. కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, పార్టీ శ్రేణులు ఎవరూ ఎయిర్పోర్టుకు వెళ్లలేదు. విమానాశ్రయం కేవలం తెలంగాణ జాగృతి కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. కవిత విమానాశ్రయంలోకి వచ్చే ముందు కూడా అక్కడి దృశ్యాలు పలు ఊహాగానాలకు ఊతమిచ్చేలా కనిపించాయి. సామాజిక తెలంగాణ లక్ష్యంగా గౌరవ ఎమ్మెల్సీ కవితకు స్వాగతం, సుస్వాగతం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. టీం కవిత పేరుతో అక్కడ ఆమె అభిమానులు హడావుడి చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని గులాబీ జెండాలు కాకుండా నీలిరంగు బ్యానర్లపై పసుపు పచ్చ రంగులో అక్షరాలు రాయడం వెనుక ఉన్న మర్మమేమిటనేది ఆసక్తికరంగా మారింది. ఎయిర్పోర్టు ప్రాంగణంలో బీఆర్ఎస్ జెండాలు కానీ, పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు పేర్లు, ఫోటోలు ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. అయితే కవితను స్వాగతించేందుకు ఎయిర్పోర్టుకు వెళ్లిన వారిలో అన్ని కొత్త ముఖాలే కనిపించడం పట్ల పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కవిత కొత్త టీంను ఫామ్ చేశారా అని చర్చించుకుంటున్నారు. కవిత లేఖ కలకలంపై కాంగ్రెస్, బీజేపీలు స్పందించాయి. కవిత రాసిన లేఖను ప్రాధాన్యతతో చూడక్కర్లేదు. అది డాడీ డాటర్ మధ్య అంతర్గత లేఖ. మునిగిపోతున్న నౌక లాంటి బీఆర్ఎస్ లాంటి పార్టీలో ఇలాంటివి జరగడం సహజం. డాడీ డాటర్ లేఖ ఓ డ్రామా మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ డాడీ డాటర్ సన్ పార్టీ. ఇది 4 స్తంభాల ఆట లాంటిది. కవిత రాసిన లేఖలో తెలంగాణలో ప్రత్యామ్నాయంగా బీజేపీనే ఉందని ప్రజలు అనుకుంటున్నట్టు ఆమె చెప్పింది. అదే ప్రజలు నమ్ముతున్నారు. ఓడిపోయిన పార్టీ గురించి మేం పట్టించుకోమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరోపణలకు బలమిస్తూ కవిత లేఖ ఉంది. బీజేపీతో బీఆర్ఎస్ ఎందుకు స్నేహంగా ఉందని కవిత అడిగారు. అదే ప్రశ్న మేమడిగితే రాజకీయమన్నారు. పెద్ద ఎత్తున కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా, దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం తప్పు చేస్తున్నా కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ అడిగితే రాజకీయమన్నారు. ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ బీఆర్ఎస్. సొంత పార్టీ అధ్యక్షుడు సామాన్య కార్యకర్తలను కలవడం లేదు. మేము ముందు నుంచి చెప్తున్నాం, బీజేపీ బీఆర్ఎస్ వేరువేరు కాదని. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీలాగా వ్యవహరిస్తున్నారు. అన్ని ఎన్నికల్లో సహకరించుకుంటున్నాయి ఆ పార్టీలు అని విమర్శించారు పొన్నం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ఈ లేఖ వల్ల వచ్చే నష్టమేమీ లేదు. కొందరు కావాలని దాన్ని హైలైట్ చేస్తున్నారు. ఆ లేఖలో కొత్త విషయాలేమీ లేవు. కార్యకర్తలు చర్చించుకునే విషయాలే ఉన్నాయి. ఇతర పార్టీలు తమ సమస్యలు చూసుకుంటే మంచిది. మోదీని కేసీఆర్ విమర్శించినట్టు ఎవరూ విమర్శించలేదు. మోదీని కేసీఆర్ ఫాసిస్ట్ ప్రధాని అన్నారు అని దాసోజు అన్నారు. ఈ మొత్తం పరిణామాలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మరో షర్మిల కాబోతోందని ఆయన అన్నారు. బీఆర్ఎస్లో జరుగుతున్న కుటుంబ కలహాల నేపథ్యంలో కవిత కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లే అవకాశం ఉందన్నారు.
ఈ లేఖను సీఎం రేవంత్ రెడ్డి కవితతో రాయించి ఉండవచ్చని, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రేవంత్ రెడ్డి గతంలోనూ ప్రయత్నించారని రఘునందన్ గుర్తు చేశారు. ఇందులో భాగంగానే కవితతో త్వరలోనే ఒక కొత్త పార్టీ పెట్టించి తర్వాత షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకున్నట్లుగానే కవిత పార్టీని కూడా కాంగ్రెస్లో కలిపేసుకుంటారని రఘునందన్ రావు జోస్యం చెప్పారు. గత ప్లీనరీలో కేసీఆర్ తన రాజకీయ వారసుడిగా కేటీఆర్ను పరోక్షంగా ప్రకటించడంతో కవిత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోందన్నారు. కవిత రాసిన ఈ లేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో, ఒక పేపర్లో ప్రముఖంగా కనిపించడం వెనుక ఒక కుట్రా కోణం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు ఒక్కటయ్యారనే మెసేజ్ను బయటకు పంపడం కవితను ఒంటరి చేస్తున్నారనే భావన కలిగిన తర్వాతే ఆమె కాంగ్రెస్ వైపు వెళ్లి ఉండవచ్చునని తెలంగాణ ప్రజలు అనుమానిస్తున్నారని రఘునందన్ రావు పేర్కొన్నారు. బీజేపీ ఈ రాష్ట్రంలో బలపడుతోందని, అధికారంలోకి రాబోతోందని బీఆర్ఎస్ కవిత చెప్పకనే చెబుతున్నారని రఘునందన్ రావు అన్నారు. లేఖపై సగానికి పైగా క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా కేసీఆర్ కుటుంబం అంతర్గత విభేదాల పేరిట నాటకమాడుతోందా లేదా అనేది కాలమే చెబుతుంది. కానీ ప్రస్తుతం కవిత అడుగులు, ఆలోచనల పట్ల జనంలో, పార్టీ శ్రేణుల్లో ఓ క్లారిటీ వస్తోంది. ఆమె సామాజిక తెలంగాణ పేరిట విడిగా రాజకీయ భవిష్యత్తు ఎత్తుక్కోబోతోంది. కేటీఆర్ వారసత్వ నీడలో తన రాజకీయ లక్ష్యాలు నెరవేరవనే క్లారిటీ వచ్చినట్టుగా అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని కవిత చేసిన పరుష వ్యాఖ్యలు పార్టీ పట్ల, నాయకుడి పట్ల వ్యతిరేకంగానే భావించాలి. దెయ్యాల ప్రస్తావన మాత్రం ఆమె కేసీఆర్ కాంపౌండ్ నుంచి బయటపడి సొంత పొలిటికల్ ఎజెండాతో ముందుకు రానుందనే అనుమానాలు బలపరుస్తున్నాయి. దేవుడి లాంటి కేసీఆర్కి రాసిన లేఖ ఆ దేవుడి అనుమతి లేకుండా చుట్టూ ఉన్న దెయ్యాలు లీక్ చేస్తాయా అనేది కవిత అలియాస్ కల్వకుంట్ల కవితకే తెలియాలి. దీన్ని బట్టి కవితకు దేవుడి మీద కోపం ఉన్నట్టే కదా.